డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనే ఒక వినూత్నమైనటువంటి యూనిక్ అయినటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు వాటి గురించి చదువుకోవాలి అని చాలామందికి ఇప్పటికే సందేహం ఉంటుంది. కొంతమందికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంటేనే ఏమిటి అన్న విషయం తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పటికి ఉన్నటువంటి చాలా జ్యోతిష శాస్త్ర విధానాలలో ప్రత్యేకించి డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంత గొప్ప విషయాల్ని మనకు ఏం తెలియజేస్తుంది అని అడిగేవారు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్లోనే సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. శాసనసభ ఎన్నికలు కావచ్చు, పార్లమెంటు ఎన్నికలు కావచ్చు జరిగాయి. అందులో చాలామంది జ్యోతిష్యులు వివిధ శాస్త్ర విధానాలని అనుసరించి ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు, ఎవరికి అవకాశం ఉంటుంది, ఎవరికి అవకాశం ఉండదు అన్న విషయాలను చెప్పారు. మోస్ట్లీ ఆ విధంగా చెప్పినటువంటి ట్రెడిషనల్ అస్ట్రాలజీ ద్వారా దశ, భుక్తి, అంతర్దశ, సూక్ష్మ ప్రాప్త దశలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని లేదా దశలలో మహర్జాతకం ఉంది అని చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా బోల్తా పడి కనీసం ప్రతిపక్ష స్థాయిలో ప్రతిపక్ష పదవి కూడాను అర్హత లేని విధంగా వారికి ఈరోజు ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. కానీ మనం ఏం చేశామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రాప్త విషయాల గురించి చెప్పేటప్పుడు ఇంతకు మునిపే దాదాపు 6 నెలల క్రితం నుండి కూడాను మనం చెప్తూనే వచ్చాము. ఈ మధ్య కాలంలో కూడాను ఎన్నికలు జరిగినటువంటి రోజు అలాగే నెల, సంవత్సరాన్ని బట్టి డిఎన్ఏ న్యూమరాలజీ ద్వారా కూడాను ఎవరు గెలుస్తారు, ఎవరికి తదుపరి కాలంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉంది, కనీసం తరువాత రాబోయే ఏ సంవత్సరంలోనైనా కానీ, ఎన్ని సంవత్సరాలైనా కానీ ఏ పార్టీకి ముఖ్యమంత్రి పదవి అవ్వడానికి అవకాశమే ఇవ్వనటువంటి పార్టీని గురించి కూడా మనం చెప్పుకున్నాం. చాలామంది చెప్పారు అధికార పార్టీనే గెలుస్తుందని, తర్వాత వారే ముఖ్యమంత్రి అవుతారని కూడా చెప్పారు. కానీ మనము క్యాలిక్యులేషన్ వేసి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రాప్త విషయాలను చర్చించేటప్పుడు సుస్పష్టంగా ఇప్పుడు ఎవరైతే అధిక శాతము ఎన్నికల ద్వారా గెలిచారో వారి గురించి మనం ప్రస్తావించాం. అయితే ఇక్కడ పార్టీలు ఏమిటి అనేది నేను ప్రస్తావించడం లేదు, అది మీకు అందరికీ తెలుసు కూడా.
అంటే అంత అక్యురేట్గా మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రాప్త విధానాన్ని బట్టి, ఆ యొక్క సర్కమ్స్టెన్స్ని బట్టి, జరిగినటువంటి తేదీ అయినటువంటి 13/5/2024కి ఏ పార్టీకి అనుకూలంగా ఉంది, ఎన్నికలు జరిగిన తర్వాత వాటిని కౌంటింగ్ చేసేటప్పుడు ఏ తేదీ వస్తుంది, దానికి తగ్గట్టుగా కర్మ రిజిస్ట్రీ ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అన్న విషయాల్ని మనము ముందుగానే భగవంతుని అనుగ్రహంతో, మా గురువుల యొక్క అనుగ్రహంతో డిఎన్ఏ న్యూమరాలజీ సిస్టమ్ ద్వారా తెలియజేశాం. ఇంత అక్యురేట్గా ఎవరు ఇవ్వలేదని కూడా చాలామంది మనకు అప్లాజ్ తెలియజేశారు. దానికి వారందరికీ కూడాను కృతజ్ఞతలు. అయితే చాలామందికి ఇంకొకటో సందేహం ఉంది. అదేమిటండి అంత ప్రత్యేకత ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీలో అంటే? నిజమే. ఎలాగంటే ఇంతవరకు చెప్పుకొస్తున్నటువంటి వాళ్ళ యొక్క డైమెన్షన్స్ ఎలా ఉంటాయంటే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, ఒక జాతకాన్ని తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు దాన్ని లెక్కలు కట్టి కాలగణితం అంటారు. దాన్ని పలానా సమయంలో పలానా విధంగా జరుగుతుంది అని ప్రెడిక్షన్స్ ఇస్తారు. దాన్ని ప్రెడిక్షన్ అంటారు. మీరు ఇప్పుడు ఇల్లు కడతారు, ఆ తర్వాత కాలంలో పెళ్లి చేసుకుంటారు, ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం వస్తుంది, ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలకి మీరు ఇతర దేశాలకు వెళతారు, బిడ్డలు ఇప్పుడు పుడతారు, ఇలాంటి విషయాలన్నీ చెప్పేది ప్రెడిక్షన్. ఇది ఒక శాస్త్ర విధానం. ఆ విధంగా ప్రెడిక్షన్ ఇస్తూనే పాజిటివ్గా ఉంటే ఓకే అన్నీ బాగానే ఉన్నాయి అంటూనే ఏదైనా ఒక చెడ్డ జరుగుతుంది అని ఆ జాతకంలో వారి యొక్క గణనములోనే, వాళ్ళ లెక్కలు కట్టే విధానంలోనే ఏదైనా తప్పిదములు జరుగుతున్నాయి, కొన్ని అపశకునములు ఏర్పడుతున్నాయి, ఒక దుర్ఘటన ఏర్పడుతుందంటే దీన్ని తొలగించుకోవడానికి మనము ఈ జాతకానికి వ్యతిరేకంగా ఒక పరిహారం చేద్దాము, ఆ పరిహారము ద్వారా దాని యొక్క తీవ్రత తగ్గుతుంది, చనిపోయే మనిషి అవిటివాడవుతాడు, చనిపోయేవలసినటువంటి పరిస్థితుల నుండి యాక్సిడెంట్ ద్వారా తప్పించుకోగలుగుతాడు, ఇట్లాంటి ఉపశమన మార్గాలను తెలియజేస్తుంటారు. ఇది ఒక డైమెన్షన్. మరొక డైమెన్షన్ ఏమిటంటే, ఇలాగ మేము కష్టపడుతున్నాము, నష్టాలు పొందుతున్నాము, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి, ఇంట్లో పిల్లలకు సరిగా లేదు, మాకు రిక్రియేషన్ సరిగా లేదు, ఏదెత్తుకున్నా అన్ని కూడా చెడ్డ జరుగుతుందంటే దీనికి ఈ పరిహారం చేయండి, ఈ రెమెడీ చేయండి అని చెప్పి ఇంకొక గ్రూప్ అన్నమాట. అంటే 2 విధాలుగా వారిని విభజించవచ్చు. 2 డైమెన్షన్స్. ఒకటి ప్రెడిక్షన్, రెండోది వచ్చి పరిహారము. కానీ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఏం చెప్తుందంటే ఈ రెండింటికి అతీతమైనది. పరిహారము అనేది అవాస్తవమైనది, ప్రెడిక్షన్ కూడాను అవాస్తవమైనది. అందుకని ఇప్పుడు ప్రెడిక్షన్ చెప్పారు చాలా చాలా పెద్ద పెద్ద ప్రముఖులు, యూనివర్సిటీ స్థాయిలో విద్యను అభ్యసించినటువంటి వారు, గొప్ప గొప్ప విద్వాన్లు కూడాను అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈసారి కూడాను మంచి స్థాయిలో మంచి స్థాయిలో అంటే ఏమిటంటే గొప్పగా గెలుస్తాడని చెప్పి కితాబు ఇచ్చారు. కానీ గెలవలేకపోయినారు. కానీ మనం చెప్పినటువంటి విధానంలో కరెక్ట్ అయింది. దానికి కారణం ఏమిటో మీకు అందరికీ కూడా తెలుసు. అంటే అది ఎందుకు పని చేయలేకపోయిందంటే ప్రెడిక్షన్ ఈజ్ లై, రెమెడీ ఈజ్ లై. Astrology is not a tool for the prediction and remedies. It is only for guidance and suggestions and prapta. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.
మన జాతకములో ప్రాప్తమే లేదు, మన జాతకంలో పర్మిషనే లేనప్పుడు అది జరుగుతుంది అని చెప్పడానికి ఒక క్యాలిక్యులేషనే ఉండదు. ఒక జాతకాన్ని తీసుకెళ్లి మనం ఇచ్చి ఎవరి దగ్గరైనా వీరికి పెళ్లి జరిగిందా అంటే చెప్పేదానికి క్యాలిక్యులేషన్ లేదు. వీరికి ఎంతమంది బిడ్డలు పుట్టారు అని చెప్పడానికి క్యాలిక్యులేషన్ లేదు. ఒక సంఘటన జరుగుతుంది అనేదానికే ఒక సరైన క్యాలిక్యులేషన్ లేనప్పుడు ఎప్పుడు జరుగుతుంది అనే దానికి అసలు క్యాలిక్యులేషన్ లేదు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్యాలిక్యులేషన్ మీద బేస్ చేసి చేతుల ద్వారా వేల ద్వారా లెక్కలు కట్టి దశ అంతర్దశ భుక్తి సూక్ష్మ ప్రాప్త దశలను అనుసరించి మరియు వారికి ఉన్నటువంటి మహా యోగములని పంచమహా పురుష యోగములని ఇలాగ చాలా యోగాలు ఉన్నాయిలేండి. పారిజాత యోగం అని, లక్ష్మీనారాయణ యోగం అని, ఇలాగ చాలా రకరకాల యోగాలు ఉన్నాయి. అలాగే బుధ ఆదిత్య యోగం అని ఇలాగని చెప్పి ఏమీ కానికుండా లాస్ట్కి చేతులు కాల్చుకుంటున్నారు. కానీ మన డైమెన్షన్ ఏమిటంటే ఈ రెండింటికి అతీతమైనది, ప్రెడిక్షన్కి మరియు పరిహారానికి కూడాను సంబంధం లేనిది. మనం ఏం చెప్తామంటే ఒక జాతకాన్ని పరిశీలించిన వెంటనే దీంట్లో పాజిటివ్స్ ఏమిటి, నెగిటివ్స్ ఏమిటి, ఆ జాతకుడు ఏమి చేయాలి ఏమి చేయకూడదు, ఈ రెండు విషయాలను మనం క్లియర్ కట్గా చెప్తాం. అంటే జాతకము మనకి ఏమి అనుమతిని ఇచ్చింది, ఏమి చేయమని అనుమతి ఇచ్చింది, ఏమి చేయకూడదని చెప్పింది. ఎప్పుడైతే ఏమి చేయకూడదు అంటామో దాని జోలికి పోనీయకుండా ఉండడము, ఏమి చేయమని చెప్తుందో దాన్ని మాత్రం చేసి సక్సెస్ అవ్వడం. ఇది ఎంత సులభంగా ఉంది. ఇప్పుడు మీకు ఒక ఇల్లు స్థలం కొంటారు, ఒక 40కి 60 అడుగుల ప్లాట్ కొంటారు, 40/60 ప్లాట్. ఆ స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆ ఇంటి కట్టే ఆవరణంలోనే బాత్రూమ్ కానీ, కిచెన్ కానీ, గ్రీన్ హాల్ కానీ, తర్వాత వచ్చి డైనింగ్ హాల్ కానీ, లేదా లివింగ్ హాల్ కానీ, ఇతర పూజా గది కానీ అన్నీ పెట్టుకుంటాం. ఆ స్థలంలో మీరు ఎన్ని ఆటలైనా ఆడొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ అది బౌండరీ. మీకు ఆ బౌండరీని దాటి పక్కన స్థలంలోకి ఆక్రమించినప్పుడే కదా మీకు కష్టాలు వస్తాయి. వాళ్ళు కోర్టు కేసు వేస్తారు, మీ మీద డావా వేస్తారు. అదేవిధంగా ఒక జాతకములో మనకు ఒక పర్మిషన్ ఉంటుంది, ఒక అనుమతి ఉంటుంది, ఒక ఆప్షన్ ఉంటుంది, ఒక ఆపర్చునిటీ ఉంటుంది, ఒక బౌండరీ ఉంటుంది. ఆ బౌండరీని దాటి మనం వెళ్ళకూడదు. ఎంత మీరు నిక్కి ఎదగాలనుకున్నా మీకు ఇచ్చినటువంటి జాతకంలో పర్మిషన్ ఎంతవరకైతే ఎదుగుదలకి ఇచ్చిందో అంతవరకే ఎదగలరు. దాని మించి మీరు శ్రమ తీసుకొని కానీ చేసినా కానీ 1 ఇంచు కూడా పైకి రాలేరు. అంటే మన జాతకం ఏం చేస్తుందంటే నీ లిమిట్ని తెలియజేస్తుంది, నీ యొక్క బౌండరీని తెలియజేస్తుంది. ఆ బౌండరీని దాటి మీరు వెళ్ళకూడదు. వేరే ఆప్షన్ కానీ వెళ్ళినట్లయితే కష్టాలు తెచ్చుకుంటారు అని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తాం. అంటే ఒక్కొక్క వయసులో ఒక్కొక్క అవసరం ఏర్పడుతుంది ఒక జాతకునికి. చదువుకునే వయసులో ఇంటర్మీడియట్కి వెళ్ళే సమయంలో ఏ యొక్క గ్రూప్ తీసుకుంటే అతని కెరీర్ బాగుంటుందని చెప్పేది 10th అయిన తర్వాత మనం తీసుకుని, అంటే ఆ సమయంలో ఆ నిర్ణయం తీసుకోవాలి. కానీ మన ట్రెడిషన్లో ఏం చెప్తారంటే పుట్టిన తర్వాత ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి 120 సంవత్సరాలకి తగినటువంటి జీవిత కాలంలో జరిగే సంఘటనలు గణన రూపంలో ఈ యొక్క మొత్తము 120 సంవత్సరాలు తగినటువంటి ఆ యొక్క దశలు అంతర్దశలు లెక్క కట్టేసి శేషాన్ని లెక్క కట్టేసి మీకు బుక్ రాయిచ్చేస్తారు. దాని ద్వారా ఏమైనా జరుగుతుందంటే ఏమి జరగటం లేదు. అవన్నీ కూడా ఒక ట్రాష్ అని మనం చెప్తున్నాం. అయితే దీన్ని మనం ఎందుకు చదువుకోవాలి? ఇలాంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీని మనం ఎందుకు చదువుకోవాలి? మనమేమైనా విద్వాన్లు అయ్యి దేశాన్ని ఉద్ధరించాలా లేదా ప్రపంచాన్ని ఉద్ధరించాలంటే కాదు. ఒక ఇంట్లో కనీసము ఒక వంశం అని అనుకుంటే ఇప్పటి కాలంలో ఒక 10 నుండి 20 మంది ఉంటారు. పూర్వమైతే 100 మంది కూడా ఉండేవాళ్ళు, ఉమ్మడి కుటుంబాలు. అయితే చదువుకునే వాళ్ళందరూ కూడా జ్యోతిష్యాన్ని చదువుకునే వాళ్ళందరూ కూడా జ్యోతిష్యులు అవ్వాలని చదువుకోవటం లేదు మా దగ్గర కూడా. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వారి జాతకాలను ముందర పెట్టుకొని వారి జాతకంలో భగవంతుడు మనకి ఏం పర్మిషన్ ఇచ్చాడు, ఏమి చేయకూడదని పంపించాడు, ఏమి చేయాలని పంపించాడు అని తెలుసుకొని వాళ్ళు సలహాలు గైడెన్స్ కానీ ఇవ్వగలిగితే తర్వాత జనరేషన్కి ఎలాంటి కష్టాలు నష్టాలు ఈతి బాధలు లేకుండా చేయవచ్చు అనే ఉద్దేశంతోనే చాలామంది మా దగ్గర జ్యోతిష్ శాస్త్రాన్ని అవలంబిస్తున్నారు, నేర్చుకుంటున్నారు, చదువుకుంటున్నారు. మా దగ్గర నేర్చుకునే వాళ్ళు ఎక్కువగా ఒక 80% మంది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే నేర్చుకుంటున్నారు. జ్యోతిష్యులు కాదు, వాళ్ళకి కొద్దిపాటి పరిజ్ఞానం ఉంటే చాలు మన ఇంట్లో ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి సూటబుల్
భాగస్వామి రావడానికి అవకాశం, ఆ బిడ్డలకి వయసు వస్తుంది, మన మనవడికి వయసు వస్తూ ఉంది. అప్పుడు వారికి తగినటువంటి భాగస్వామిని ఎన్నుకునే సమయంలో ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలనేది మనం చెప్పే దాంట్లో ఉపయోగపడుతుంది. వాళ్ళు చదువుకునే సమయంలో ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుందని ఉంటుంది. వీళ్ళకి ఏమైనా ఇతర దేశాలకు వెళ్ళే ప్రాప్తమైనా ఉందా? మొన్న నీట్ ఎగ్జామ్ జరిగింది. నీట్ ఎంట్రన్స్లో ఇప్పుడు రిజల్ట్స్ కూడా వచ్చాయి. చాలా మందికి తెలియకుండానే వాళ్ళు ఏం చేశారంటే నీట్ ఎంట్రన్స్కి వెళ్ళిపోయినారు. పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో మళ్ళీ కథ. కానీ మనమేం చెప్తామంటే ఒకరు నీట్ ఎగ్జామ్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అని ముందుగానే మనం కలిసినప్పుడు వీళ్ళు వెళ్ళడం వల్ల యూజ్ ఉంది, వెళ్ళకుండా ఉండడం వల్ల మంచిదని చెప్తాం. వెళ్ళేసిన తర్వాత లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడము, అది చేసుకోవడం ఇది చేసుకొని చేసి కష్టాలు పడి బిడ్డల యొక్క కాలాన్ని వృధా చేసేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వృధా అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అందరి దగ్గర అవమానాలు పాలవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఏం చెప్తుందంటే ఏ వయసులో ఏమి చేయాలనేది జాతకంలోనే మనకు అనుమతి ఇస్తుంది. ఆ అనుమతిని తెలుసుకొని మనం చెప్పడం వల్ల దాన్ని కానీ వారు ఆచరించగలిగితే సక్సెస్ రూట్ అనేది ఉంటుంది అనేది మనం చెప్తాం. ఒక వివాహానికే కాకపోవచ్చు, ఇంకా అన్ని విషయాలు కూడాను మనము ఏదైనా ఒక సమయంలో నిర్ణయం తీసుకునే మునిపే కానీ మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీని యూజ్ చేసుకోగలిగితే ఇబ్బంది లేదు. అది ఎప్పుడు జరుగుతుంది అనేది అబద్ధం. ఎప్పుడు ఇలాంటివి జరుగుతుంది, అప్పుడు ఒకరికి యాక్సిడెంట్ అవుతుంది అనేది మనం చెప్తాం. ఉదాహరణకి రాహుకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారికి పుష్యమి విశాఖ శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి రాహుకర్మ ఉంటుంది. ధనుసు రాశి ధనుసు లగ్నం వారికి రాహుకర్మ ఉంటుంది. లగ్నంలోని గురువు కానీ లేదా లగ్నాధిపతి గురువు కానీ లేదా 9వ భావాధిపతి వచ్చి లగ్నంలో కానీ లగ్నాధిపతి వెళ్ళి 9వ భావంలో కూర్చున్నటువంటి వారికి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది అంటాం. వెంటనే మీకు అలవాటు అయిపోయింది ఏమిటంటే కాలగణితం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళుంటారు కాబట్టి జ్యోతిష్యుల దగ్గరికి మీకు ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందని అడుగుతారు. సరే, ఒకవేళ యాక్సిడెంట్ ఎప్పుడు అవుతుంది కూడా వాళ్ళు చెప్పేస్తారు అనుకుందాం, ఉదాహరణకి అంత గొప్పవారు ఉంటే. అయితే ఆ యాక్సిడెంట్ని మీరేమైనా జరగనీయకుండా ఆపగలరా? ఆపలేరు. కానీ మనం ఏం చెప్తామంటే మీకు ఈ జాతకం యాక్సిడెంట్ అవుతుందని పర్మిషన్ ఇచ్చింది, ఆ యాక్సిడెంట్ ఇందు మూలంగా జరిగే అవకాశం ఉంది అంటాం. ఎలాగంటే ఉదాహరణకి 9వ భావాధిపతి 4వ భావంలో కూర్చో ఉంటే చదువుకి వెళ్తూ వచ్చేటప్పుడు కానీ లేకపోతే ప్రాపర్టీస్ కొనడానికి లేదా తీయడానికి లేకపోతే అమ్మడానికి చూడడానికి వెళ్ళి వచ్చే సమయంలో యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటాం. ఒకవేళ 6వ భావంలో 9వ భావాధిపతి కానీ కూర్చో ఉంటే అప్పుడు ఏమి జరుగుతుందంటే ఎప్పుడు జరుగుతుంది అనే దాన్ని మీరు ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా లోన్కి అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు స్కూటర్లో కానీ వెహికల్ వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త పడండి, అక్కడ మీకు అవకాశం ఉందని చెప్తాం. అవునా ఇలా ఉందా కాబట్టి మేము ఇలా జాగ్రత్త తీసుకొని ముందుకెళ్తే ఆ యొక్క యాక్సిడెంట్ దోషాన్ని తొలగించుకోవచ్చు. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. 7వ భావంలోని 9వ భావాధిపతి ఉంటారు కొంతమందికి. అప్పుడు ఎలాగంటే వీళ్ళు వివాహ సంబంధమైన విషయాల గురించి చర్చించాలని ప్రయాణం చేసేటప్పుడు గ్రూపుగా కారులోను జీబులోను వెళ్ళి పత్రికలు పంచుతుంటారు. ఆ సమయంలో కానీ పెళ్లి పందిరిని బుక్ చేయడానికి వెళ్తుంటారు. ఆ సమయంలో కానీ వీళ్ళకి యాక్సిడెంట్ అయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి మీరు ఆ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళమని మనం చెప్తాం. ఒకవేళ మీకు యాక్సిడెంట్ ఇలా ఈ సమయంలో జరుగుతుంది అని చెప్తారు వాళ్ళు, కానీ దీన్ని మీరు మార్చుకోగలరంటే మార్చుకోలేరు. కానీ మనం ముందుగానే అలర్ట్ మెసేజ్ ఇస్తున్నాం. అలర్ట్ ఆస్ట్రాలజీ అంటారు దీన్ని. ఇది కరెక్ట్. ఇలాగ అనేక విధాలుగా డిఎన్ఏ ఆస్ట్రాలజీని మనం అందజేస్తున్నాం. సరే, ఎందుకు కొంతమంది ఇప్పటికే ఆల్రెడీ ట్రెడిషనల్ ఆస్ట్రాలజీని, కేపీ ఆస్ట్రాలజీని, వేదిక ఆస్ట్రాలజీని ఇలాగ అనేక జ్యోతిష్ శాస్త్ర విధానంలో నిపుణులై కూడా మన యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీని లోపల అవలంబిస్తూ మా వీడియోలు చాలా మంది గొప్ప గొప్ప నిపుణులు కూడా చూస్తుంటారు. చూస్తూ వారి యొక్క జాతకంలోనూ వారి దగ్గరికి వస్తున్న క్లయింట్ జాతకంలోనూ అప్లై చేసి చూస్తారు. వాళ్ళ ఇంటి కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క జాతకాలు అప్లై చేసి చూస్తారు. చూసి కానీ దాని గురించి బయట గొప్పగా చెప్పరు. ఎందుకంటే ఇన్నాళ్ళుగా వాళ్ళ యొక్క తరం కూడాను
పాతకాలపు జ్యోతిష్ శాస్త్ర విధానం ద్వారానే ముందుకెళ్ళి ఉంటుంది. అది ఒకవేళ జరగదని తెలిసినా దాన్ని అవలంబిస్తారు, కానీ మనం చెప్పిన దాన్ని అవలంబించరు. ఒకవేళ అలా అవలంబించి మన దాని గురించి డిఎన్ఏ ఆస్ట్రాలజీ గురించి చక్కగా బయటికి కానీ ప్రచారం చేస్తే ఇన్ని సంవత్సరాలుగా అవలంబిస్తున్నట్టు ఆ జ్యోతిష శాస్త్ర గ్రంథాలని కుప్పతొట్టులో వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అది వారికి సహించదు, ఒప్పుకోలేరు. ఎందుకంటే నిజమైనటువంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీ నిజమైన జ్యోతిష శాస్త్రం అని అందరికీ తెలిసిపోతా ఉంది. ఎలాగ తెలుస్తుందంటే, ఇప్పుడు ఒకరికి వివాహం జరుగుతుంది, ఆల్రెడీ జరిగి ఉంది, వాళ్ళు బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు, ఆ వివాహ ప్రాప్తం అనేది కలిగింది కాబట్టి వాళ్ళు ఒక కుటుంబంలోకి వెళ్ళి బిడ్డలు పాపలతో జీవితాన్ని కొనసాగించుకుంటున్నారు. అయితే అలా జరగడానికి ఏ విధానంతో వెళ్ళారో అది భగవంతుని విధానంతో వెళ్ళి ఉండొచ్చు, లేదా పూర్వీకులు చెప్పిన విధానంతో వెళ్ళి ఉండొచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే, ఫలానా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఫలానా నక్షత్రం వాళ్ళతో వివాహం చేసుకోవాలంటాం. ఉదాహరణకి ఉత్తర అనే నక్షత్రంలో ఒకరు పుట్టి ఉంటే, రాశి పడి నక్షత్రంగా, లగ్న పాయింట్ పడి నక్షత్రంగా ఉంటే వారు అశ్విని, అనురాధ, పూర్వభద్ర, భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర ఈ 7 నక్షత్రాల కలయికతో రాశి పడిన, లగ్న పాయింట్ పడిన, లగ్నాధిపతి పడిన నక్షత్రాల వారితో వివాహం చేసుకోవాలి అంటాం. కావాలంటే ఇప్పటికే చాలా మందికి జరిగి ఉంటుంది వివాహము. వారు ఒకవేళ వివాహం చేసుకోని ఉంటే వాళ్ళ ప్రాప్తం ఇదే ఉంటుంది. ఇది యూనివర్సల్ ఫార్ములా. కానీ ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారిని వివాహం చేసుకోకూడదు అని ఎంతమందికి తెలుసు? ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా వారి యొక్క ప్రాప్తం వచ్చి అశ్విని, అనురాధ, పూర్వభద్ర, భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల వారితో వివాహం చేసుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుందని ఎవరికి తెలుసు? అలా తెలియకనే కదా జీవితాలని నాశనం చేసుకుని చివరికి విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు 100లో ఉత్తరా నక్షత్రాల వాళ్ళు 80 మంది ఉన్నారు. కావాలంటే చెక్ చేసుకోండి. ఇవన్నిటిని ఎవరు చెప్తున్నామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా మనం చెప్తున్నాం. ఇది మనం ముఖ్యంగా చెప్పే విషయాలు కూడా. అంటే జ్యోతిష్యులుగా ఆల్రెడీ వేరే శాస్త్ర విధానాల ద్వారా ముందుకు వెళ్తున్నప్పటికీ వారు మనం చెప్పే డిఎన్ఏ ఆస్ట్రాలజీని అంత త్వరగా అంత పట్టాన వాళ్ళు అంగీకరించడం లేదు. కానీ మనం చెప్పే విషయాలను మాత్రం అవలంబించి వారు జ్యోతిష్ శాస్త్రంలో వారి దగ్గర కూర్చున్న క్లయింట్స్కి మాత్రం చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్తూ దాంతోపాటు పరిహారాలని, దాంతోపాటు కాలగణితాన్ని కూడా మేళవించి చేసి అనేకమైన విధాలుగా జీవితాలని గడుపుతున్నారు. ఇది ఒకటి. అంటే మనం ఏం చేస్తామంటే ఆధ్యాత్మిక పరిహారాలుగా రెండింటినే వాడతాం. అదేమిటంటే కులదేవత ఆరాధన చేయమని, మరియు పితృకుల దోషం ఉంటే పితృకుల యొక్క ఆరాధన కంటిన్యూ చేయమని చెప్తాం. ఈ రెండింటిని చేసుకుంటూ మన జాతకము దేనికైతే పర్మిషన్ ఇస్తుందో ఆ జాతకం ఇచ్చిన పర్మిషన్ అనుసరించి కానీ మనం అడుగులు వేయగలిగితే మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే మన జాతకంలో అనుమతి లేదు ఒక విషయానికి, ఆ విషయాన్ని చేయాలి అనే ప్రయత్నం చేసినా సక్సెస్ కాకుండా టైం వేస్ట్ అవుతా ఉంది. కానీ మామూలు జ్యోతిష్యులు ఏం చెప్తారంటే, మీ జాతకంలో అది లేకపోయినా ఈ చిన్న పరిహారం కానీ మీరు చేయగలిగితే అది జరిగిపోతుంది అంటున్నారు. చాలా మంది జాతకాల్లో లగ్నంలోనే గురువు ఉంటారు. సాదాసీదా జ్యోతిష్యులు ఏమంటారంటే, లగ్నంలో గురువు ఉంటే మహర్జాతకుడు, వీళ్ళలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో. లగ్నంలో గురువు ఉంటే కోటి మేలు చేస్తారంటే వారి జీవితము అస్తవ్యస్తమైపోయి పెళ్లి కాని వాళ్ళు, ఒకవేళ పెళ్లి అయితే 4 పెళ్లి చేసుకున్న వాళ్ళు, విడాకులు చేసుకున్న వాళ్ళు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, క్యాన్సరు, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం, మొలలతో సమస్యలు, అలాగే కుటుంబంలో సంతానం ద్వారా దోషాలు సంభవించిన వాళ్ళు ఉన్నారు. అలా పాజిటివ్స్ కూడా ఉంటాయి అందులో, అయితే నెగిటివ్స్ ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి విషయంలో అక్కడ గురువు ఉన్నారంటే గురువుని చూస్తున్నారు వాళ్ళు. డిఎన్ఏ ఆస్ట్రాలజీ పరంగా మనం చూసే విషయాలు ఎలా ఉంటాయంటే, ఏ గ్రహం అయితే ఒకరి జాతక చక్రంలో ఉంటుందో ఆ గ్రహం పనిచేయదు. ఉదాహరణకు గురువు లగ్నంలో ఉంటే గురువు పనిచేయడు, అక్కడ రాహు యొక్క తత్వం పనిచేస్తుంది. కారణం ఏమిటంటే గురువు పుట్టినటువంటి నక్షత్రమే పుష్యమి. పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు 3 కూడాను రాహు యొక్క కర్మ రిజిస్ట్రీని, కర్మ దోషాన్ని, కర్మ శాపాన్ని, పాజిటివ్ నెగిటివ్ ఇవ్వగలిగే నక్షత్రాలు. కాబట్టి గురువు ఎక్కడుంటే రాహుగా పనిచేస్తారు. కాబట్టి గురు దశలోనే, గురు భుక్తిలోనే, గురు అంతర్దశలోనే, గురు సూక్ష్మ దశలోనే, గురు ప్రాప్త దశలోనే
మీకు అధికమైన చెడ్డ జరుగుతూ ఉంది. యాక్సిడెంట్ అయితే కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ కావచ్చు, క్యాన్సర్, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లమ్స్, పిడుగు పడటము, జంతువుల చేత ఖర్చపడటము, లేదా విష పురుగుల చేత ఇబ్బంది పడటము, మొలల సమస్యలతో ఇబ్బంది పడటము, ఇలాంటివి జరుగుతున్నాయి. అదేవిధంగా 9వ స్థానాధిపతి అయినటువంటి, అంటే మీరు అందరూ అంటుంటారు భాగ్యాధిపతి అని. ఆ భాగ్యాధిపతి దశలోను భుక్తి అంతర్దశ సూక్ష్మ దశల్లోనే ఖచ్చితంగా వీరికి చెడ్డ జరుగుతూ ఉందని మనం చెప్తాం. కానీ దీన్ని వ్యతిరేకించలేరు వీళ్ళు. అవునని ఒప్పుకోవాల్సిందే, కానీ బయటికి మాత్రం చెప్పుకోలేరు. వాళ్ళు ఇంతసేపు ఎప్పటికైనా కానీ గురు మహాదశ జరుగుతుంది, గురు గోచారం జరుగుతుంది, శని గోచారం జరుగుతుంది, రాహుకేతు గోచారం జరుగుతుంది, ఇలాగవుతుంది అలాగవుతుంది, ఓహో ఆహా అని చెప్తుంటారు. కానీ అవన్నీ జరగవని వాళ్ళకి తెలుసు. ఎప్పుడు తెలుసుకున్నారంటే, ఎప్పుడైతే మనము ఈ DNA ఆస్ట్రాలజీని ప్రారంభించామో అప్పటి నుంచి ఇదేదో కొత్త ఆస్ట్రాలజీగా ఉంది, దీన్ని కూడా చూద్దామని పరిశోధన చేసి మా మీద రాళ్ళు వేయలేక వాళ్ళు దాన్ని చూసి పరిశీలించి వాళ్ళు మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే చెప్పుకుంటూ, వాళ్ళ దగ్గరికి వచ్చిన క్లయింట్స్ కూడా చెప్పుకుంటూ వారి శాస్త్రంలో అలా ఉంది అనేసి ఏమైనా ప్రచారం చేసుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ యాక్చువల్గా వారు వాడేది మన శాస్త్ర విధానంలోనే ముందుకెళ్తున్నారు, కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు. అయితే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎవరు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది, ఎవరు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే, మోస్ట్లీ ఒకరు మనం చెప్తున్నట్టు విషయాల్ని చక్కగా యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటూ వారి జాతకాలని ముందర పెట్టుకొని జరిగిపోయిన కాలంలో ఇలాంటి నేను చెప్పిన విషయాలన్నీ ఉన్నాయా, రాబోయే కాలంలో కూడా ఇలాగే జరుగుతాయి. ఎందుకంటే ఇది ఒక యూనివర్సల్ ట్రూత్ అన్నమాట. ఒకరికి ఒకలాగాను ఇంకొకరికి ఒకలాగాను ఒక ఫార్ములా పనిచేయదు. ఉదాహరణకి 1-7-11 కాంబినేషన్. 1 అంటే లగ్నము, లగ్నాధిపతి, 7 7వ భావము, 7వ భావాధిపతి, 11వ భావం, 11వ భావాధిపతి, మరియు శని అనే గ్రహం. ఈ 4 విషయాలు 1 7 అంటే లగ్నాధిపతితో కానీ 7వ భావాధిపతితో కానీ శని అనే గ్రహం కలిసి ఉండడము, లేదా 1 శని 7 శని, 1 11 7 11, 1 7 శని 1 7 11 సంబంధము, 1 7తో కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు కనెక్ట్ అయితే ప్రపంచంలో ఎంతమందికైనా కానీ లేట్ మ్యారేజ్ జరుగుతూ ఉంది. ఒకవేళ క్విక్ మ్యారేజ్ జరిగితే త్వరగా విడిపోతున్నారు. ఇదే ఫార్ములా. ఇది ఒకరికి కాదండి, ప్రపంచంలో ఎంతమందికైనా ఇదే ఫార్ములాని వర్తిస్తుందని మనం చెప్తాం. కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, చెక్ చేసుకోండి. అనేకమైన సమస్యలకు గురవుతుంటారు, విడాకులకు వెళ్ళిపోతుంటారు. అలాంటి సమస్యలు ఉన్నటువంటి వారు ఏమిటంటే 1 4 7 10 విత్ బుధకర్మతో కనెక్ట్ అయితే చాలా వరకు లవ్ మ్యారేజ్ కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కానీ సొంతంలో పెళ్లి అవ్వడము, ఇదే కాంబినేషన్ ద్వారా విడాకులకు వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. ఇది కాదనే దానికి ఎవరి వల్ల కాదు, ఎందుకంటే ఇది యూనివర్సల్ ట్రూత్. ప్రపంచంలో చాలా మందిని మనం చెక్ చేసాం, చూసాం, వేల జాతకాలను చూసాం. కాబట్టి ఇలాంటి ఫార్ములాస్ ని మనం మీ ముందుకు తీసుకొస్తాము. దీన్ని మీ కుటుంబ పరంపరలో ఉన్నటువంటి మీ బిడ్డల జాతకాలు, మీ జాతకాలు, మీ బంధువుల జాతకాలు పరిశీలించినప్పుడు అవన్నీ అక్యురేట్ గా ఉన్నప్పుడు మాత్రమే మా దగ్గరికి జ్యోతిష్ శాస్త్ర విశ్లేషణకి రాండి, లేకపోతే రాకండి అని కూడా చెప్తుంటాం. వెంటనే ఫోన్ చేసిన వెంటనే మీరు DNA ఆస్ట్రాలజర్ అంటేనే అంటారు. అవునండి అంటారు. అయితే మీకు ఎవరి గురించి కావాలంటే పలానా వారి గురించి జాతకం కావాలి, ఇంత ఫీజు అంటే మొత్తం చెప్తారా అని అడుగుతారు. అలా మొత్తం చెప్తారా, పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు మీకు చెప్తారనే వాళ్ళు దయచేసి ఫోన్ చేయకండి. ఒకవేళ మీకు ఒక విషయం గురించి, 2 విషయాల గురించి, 3 విషయాల గురించి నిర్ణయం తీసుకోవాలన్నటువంటి ఆలోచన కలిగినప్పుడు మాత్రమే DNA ఆస్ట్రాలజీ ఉపయోగపడుతుంది. ఇది గమనించి ముందుకెళ్ళండి. శుభ. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.